బాగుంది. హాయ్ హలో నమస్తే, నేను మీ మల్టీ స్టార్ మన రాజా. కింది స్థాయి వాళ్ళకి అర్థంగా మినిమం డిగ్రీ ఉండాలి. ఇప్పుడే మంచి సినిమా చూసాము, చాలా బ్రహ్మాండంగా ఉంది. రవీందర్ అయితే చాలా అంటే చాలా బ్రహ్మాండంగా నటించారు. అట్లాగే వేదిక ఇన్స్టాగ్రామ్ నుంచి వచ్చినా కానీ పెద్ద పెద్ద ప్యాన్ ఇండియా వాళ్ళు కూడా పనికిరారు, అంత మంచిగా నటించింది. అందంగా ఉంది. ఐశ్వర్య రాయ్ అంటే చాలా అందంగా ఉంది, చాలా అంటే చాలా బాగుంది, బ్రహ్మాండంగా ఉంది. అట్లాగే షాని అంగు మేడం ఒకసారి వస్తారా మేడం? నిజంగా మేడం, ఇన్స్టాగ్రామ్ నుంచి వచ్చినా కానీ ఐశ్వర్య రాయ్ కంటే అందంగా ఉన్నారు. ఈ సినిమాతోటి మీరు ఎక్కడికో వెళ్ళిపోతారు. మాకు కూడా దొరకరో మేడం. ఐ లవ్ యూ మేడం, సూపర్ మేడం. పెళ్లి చేసుకుంటారా మేడం నన్ను? ఓకే మేడం. సరే మేడం, ఈ దెబ్బతోటి మంచి అవకాశాలు వస్తాయి మేడం. ప్యాన్ ఇండియా వరల్డ్గా వెళ్ళిపోతారు. మహేష్ బాబు లాంటి మంచి అబ్బాయిని పెళ్లి చేసుకోండి. థ్యాంక్ యూ మేడం. అన్నా సూపర్ అన్నా, సూపర్ అన్నా. అల్లు అర్జున్ కంటే అందంగా ఉన్నారన్నా. సుహాసన్ కంటే తెల్లగా ఉన్నారు. బాలకృష్ణ కంటే బ్రహ్మాండంగా డైలాగ్ చెప్పారు. కమల్ హాసన్ కంటే బ్రహ్మాండంగా నటించారు. ఐ లవ్ యూ అన్న. అవకాశం ఉంటే నెక్స్ట్ సినిమా మాకు కూడా కొంచెం అవకాశం ఇవ్వండి. సూపర్ ఉంది, మామూలు లేదు. కింది స్థాయిలకు అర్థంగా మినిమం డిగ్రీ ఉండాలంటాం కదా, ఇది మినిమం డిగ్రీ అవసరం లేదు. 10th ఫెయిల్ అయిన వాళ్ళు చూడవచ్చు. ఎల్కేజీ నుంచి పీజీ వరకు ఎవరికైనా అర్థమవుతుంది. సూపర్ అన్న. ఇట్లాంటి సినిమా, మంచి సినిమాకు మేము ఆదరిస్తాం తప్పనిసరిగా. మీరు కూడా ఆదరించండి. ఐ లవ్ యూ. డైరెక్టర్ ముఖ్యంగా సూపర్ స్టోరీ, చాలా బ్రహ్మాండంగా ఉన్నారు సార్. థ్యాంక్ యూ సో మచ్. ఈ సినిమాతో ఎక్కడికో వెళ్ళిపోతారు సార్. ఈ సినిమాలో నచ్చిన సీన్ ఏంటి నీకు? అన్నీ నచ్చినాయి. అంటే నువ్వు సినిమా చూసావు కదా, అందులో ఏ సీను నేను చేసింది నచ్చిన? అన్ని సీన్లు నచ్చినాయి. మల్టీ టాలెంట్. ఓకే. ఆటోలో మేము చేసిన పాట ఎట్లా ఉంది? ప్రతి ఒక్క పాట బాగుంది. చాలా అంటే చాలా బ్రహ్మాండంగా ఉన్నాయి. ఈ దెబ్బతో ఎక్కడికో వెళ్ళిపోతారు. ఇటు ఇటు విలన్ గా కానొస్తున్నారు, ఇటు కామెడీగా కానొస్తున్నారు, హీరోలాగా కూడా కానొస్తున్నారు. కానొస్తున్నారు. కేజీఎఫ్ హీరో ఉన్నాడు కదా, అంతకంటే మీరే అందంగా ఉన్నారు సార్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ అరుడు సినిమా థియేటర్లో ఉంది. యాక్చువల్లీ ఇప్పుడు చూసిన వాళ్ళ ఇప్పటి వరకు జరిగిన థియేటర్కి వచ్చిన పబ్లిక్ చెప్పిన విధాన్ని బట్టి చూస్తే ఇట్స్ అవుట్ రైట్ ఎంటర్టైనర్గా ఉంది, థ్రిల్లింగ్ బేస్డ్ ఉంది సినిమా. అండ్ చాలామందికి నచ్చింది. చూసిన వాళ్ళు ఎవరు బాగలేదు అని మాత్రం అనలేదు. ఇప్పుడు మీరు ఎట్లా రివ్యూ ఇస్తున్నారో అట్లా మమ్మల్ని అడిగారు. రియల్లీ హ్యాపీ అండి. థ్యాంక్స్ టు రాజ్ తాలూరి అండ్ డాక్టర్ ప్రవీణ్ రెడ్డి, వాళ్ళందరికీ థ్యాంక్స్ చెప్తున్నాను. మినిమం డిగ్రీ అవసరం లేదు సార్, చాలా అంటే చాలా బ్రహ్మాండంగా ఉంది. అందరు వచ్చి చూడండి, ఆదరిద్దాం. ఇలాంటి వాళ్ళని సపోర్ట్ చేస్తే మనకి ఇంకా మంచి మంచి సినిమాలు తీసుకొస్తారు. ఐ లవ్ యూ సార్. షాని గారు అదరగొట్టి నిజంగాను. అసలు అలా దొంగతనాలు వెరైటీగా చేయాలి ఎలా అనిపించింది మీకు? అంటే అది దొంగతనాలు వెరైటీగా చేయడానికి ఆలోచన రావడానికి కారణం రాజ్ తాలూరి గారు. తనకున్న ఒక ఐడియా ఉంది కదా, ఏదైతే కారు దొంగతనం చేయాలనేది. అవును. ఆ దొంగతనాన్ని బట్టి మాకు ఒక ఐడియా చెప్పడము, కాన్సెప్ట్ నచ్చడము, రాజ్ తాలూరి గారి ఐడియాతో ముందుకెళ్ళాం. చాలా బాగుంది. ఎందుకంటే మనం హైదరాబాద్ చూస్తుంటే ఎక్కడ చూసినా బళ్ళు పక్కన పడేసి ఉంటాయి, కార్లు ఉంటాయి, చాలా అనుకుంటూ ఉంటారు. కానీ ఆ కాన్సెప్ట్ మీకు వచ్చింది నిజంగా గ్రేట్. నాకు అనిపించింది అసలు నిజంగా నాకు వచ్చింది, వీళ్ళకెలా వచ్చిందిరా బాబు అనిపించింది. అలాగే వేదిక గారు మేడం, నమస్తే మేడం. అయ్యి బాబా పర్ఫార్మెన్స్ ఏంటి అసలు, నిజంగాను ఇన్స్టాగ్రామ్ మిలియన్స్ అసలు. అలాగే సార్ రవీంద్ర గారు, అబ్బా 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 హీరో, అసలు హీరో మీరే సార్. మాకు ఈ దెబ్బతో మీరు ఎక్కడ ఉంటారు, మాకు దొరుకుతారా ప్లీజ్ సార్? ఒక్కసారి మాకు అందరితో ఒకసారి సవి తీయండి సార్, ఎందుకంటే మళ్ళీ నెక్స్ట్ దొరకరు. నిజంగా సినిమా అయితే చాలా చాలా కొత్తదనం. అసలు ఆ స్టోరీ చూస్తున్నంతసేపు అందులో నిజంగా అనుకుంటూ ఉంటాను బయట ఈ కార్లు ఏంటి, బళ్ళు ఏంటి టైప్ అని. కానీ తెర మీద చూద్దులోకి వా సూపర్ అబ్బా, మైండ్ బ్లోయింగ్. పాటలు ఏంటి, నిజంగా ఐటమ్ సాంగ్ ఉంది, బీచ్ సాంగ్లు ఉన్నాయి, అన్ని సాంగ్లు ఉన్నాయి. అలాగే ముగ్గురు పర్ఫార్మెన్స్ అయితే క్యాక్ అనమాట. హరుడు ఈ రోజు రిలీజ్ అయిన సినిమాలో నిజంగా బ్లాక్ బస్టర్ మూవీ అండి, తప్పకుండా చూడండి. ఇంకా మేడం గారు అయితే ఇంకా చెప్పుకోక్కర్లేదు. అలాగే రవీంద్ర గారు, షాని గారు ఈజ్ గుడ్ పర్ఫార్మెన్స్, సూపర్ సార్. క్యూట్గా ఉంది కాబట్టే కదండి మరి ఇన్స్టాగ్రామ్లో అన్ని మిలియన్స్ వచ్చినాయి. బాలీవుడ్, హాలీవుడ్, టాలీవుడ్ ఏదైనా సరే కొల్ల కొట్టేస్తారు ఇక్కడ నుంచి, ఖాళీ ఉండదు మేడం. అబ్బాబ్బాబ్బా ఆయన అండి, మీరేంటి, మీరేమో అందులో ఏదో చిన్నది కరోడు అనిపించుకున్నారు కానీ కరోడు కాదు, మీరే సార్ అసలు గ్లామర్. థ్యాంక్ యూ సో మచ్. అంతే, అదే కదా కావాల్సింది.
సూపర్ సార్, మామూలుగా కాదు, అసలు అదరగొట్టి నిజంగా మొత్తం గ్యాంగ్ అంతా మీరే కదా. డైరెక్టర్ గారేంటి, సంగీతం ఏంటి, సినిమా చూసిన క్వాలిటీ కూడా చాలా బాగుంది సార్. మంచి సినిమా చూసిన ఆనందం అయితే కలిగింది. కంగ్రాచులేషన్స్ మేడం, ఇంకా ఎన్నో సినిమాలు చేయాలి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. చెప్పిన వాళ్ళందరూ మంచి రివ్యూస్ వచ్చాయి. ఎస్, అండ్ రియల్లీ థ్యాంక్ యూ సో మచ్. చూసిన వాళ్ళందరికీ థ్యాంక్స్. అందరూ కూడా చూడండి ఖచ్చితంగా. హరుడు హరు మూవీ చూసిన, హరుడు అసలు ఎంత అంటే ఎంత సూపర్ అంటే సూపర్ ఉందన్నమాట మూవీ. ఒక పోలీస్ ఆఫీసరు, ఒక ఎమ్మెల్యే, అందులో బ్యాక్గ్రౌండ్ అన్నీ దాన్ని అదని చేస్తుంటారు. వీళ్ళ గ్యాంగ్ అయితే మామూలు లేదు, చోరీ గ్యాంగ్ అనమాట. ఫుల్ ఎంటర్టైన్మెంట్. ఈ బ్రోని అందరు సినిమాలో బ్లాక్ బ్రో, నల్లోడు అంటారు, బట్ తెల్లగా ఉన్నావు కదా బ్రో. పేరెన్ లెవెల్ పెట్టావు, బ్లాక్ పేరెన్ లెవెల్ పెట్టావా? ఓకే రవీంద్ర బ్రో అసలు మామూలు కాదు, నీ క్యారెక్టర్ రఫ్, మీ గ్యాంగ్లో నువ్వే కదా కింగ్. యా, మీ యాక్టింగ్ చాలా బాగుందండి, మీది చాందినిది చాలా బాగుంది అనమాట. యాక్టింగ్ చాలా న్యాచురల్గా ఉంది. గ్యాంగ్ అంతా ఫుల్ ఫన్ ఉంటుంది వీళ్ళదో. అండ్ దొంగతనం చేసుకుని బిజినెస్ పెట్టుకుని సెటిల్ అయిపోదాం అనుకుంటారు. చేయకండి, పోలీస్ వీళ్ళని ఇన్స్పిరేషన్ తీసుకొని మనం కూడా చేద్దాం. వేసేస్తారు లోపల. అసలే సివి ఆనంద్ గారు చాలా స్ట్రిక్ట్. సో దొంగతనం చేయమంటారా మమ్మల్ని? नहीं नो 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 ఓన్లీ only in movie ఓన్లీ మూవీలోనే చోరీ ఉంటుంది అనమాట. ఫుల్ ఫన్ ఉంటుంది. ఎస్పెషల్లీ వీళ్ళ గ్యాంగ్ అయితే ఫుల్ ఫన్ అన్నమాట సినిమాలో. అంటే వెళ్తుంటారు ఆటోలో, చక్కని కార్ చోరీ చేసుకుని ఫుల్ ఎంటర్టైన్మెంట్ ఉంటుంది అనమాట. అండ్ లాస్ట్లో వీళ్ళ ఫుల్ లెంత్ క్యారెక్టర్ అనమాట. లాస్ట్లో సూపర్ ఉంటుంది. వీళ్ళు ఎమ్మెల్యేని పట్టిస్తారనమాట, అంతే కదా. ఎమ్మెల్యేని పట్టించి వీళ్ళు జాబ్ ఫుల్ఫిల్ చేస్తారు, మానవత్వాన్ని దృక్పథం చేస్తారనమాట. సినిమా అయితే చాలా బాగుంది, ఫుల్ ఎంటర్టైన్మెంట్, సరదాగా వచ్చి చూడండి. ఎస్పెషల్లీ వీళ్ళది అయితే చాలా బాగుంది. థ్యాంక్ యూ. నా ఇప్పుడే చూశాను హరుడు మూవీ, నిజంగా నెక్స్ట్ లెవెల్ బ్లాక్ బాస్టర్ అనమాట. అసలు పక్కా నార్మల్ విలేజ్ వాళ్ళకి కూడా చూసే సినిమా అనమాట. ఈ సినిమాలో నటించిన మేడం వేదిక మేడం చాలా బాగుంది పర్ఫార్మెన్స్. ఇన్స్టాగ్రామ్ నుంచి ఈ లెవెల్కి వచ్చి దీని తర్వాత పాన్ ఇండియా లెవెల్కి వెళ్తారు. సో మేడం లుక్స్ కానీ డైలాగ్ డెలివరీ కానీ చాలా అంటే చాలా క్యూట్గా ఉన్నారు. హీరోయిన్కి ఎందుకు చేయలేదు మేడం? మెయిన్ లీడ్ చాలా అంటే చాలా బాగుంది తన పెర్ఫార్మెన్స్. సో ఇన్స్టాగ్రామ్లో చాలా ట్రెండ్గా రీల్స్ చేసుకుంటూ ఇక్కడ మూవీస్ కూడా రెండు చాలా బాగా మేనేజ్ చేస్తున్నారు. చాలా బాగుంది అనమాట. చూస్తున్నాను సేపు స్టోరీ పరంగా. సో వీళ్ళ బ్యాచ్ చోరీ అనేది చాలా బాగా డిఫరెంట్గా కాన్సెప్ట్ ఉంది. ఇక హీరోగా బ్యాచ్లోనే ఉన్నారు రవీంద్ర అన్న చాలా అంటే చాలా బాగుంది మీ పర్ఫార్మెన్స్. మీ బ్యాచ్లో అసలు మీ డైలాగ్ డెలివరీ కానీ మీ లుక్స్ కానీ చాలా అంటే చాలా బాగుంటుంది. ఆ చోరీ చేసే విధానం అయితే నిజంగా అసలు మైండ్ బ్లోయింగ్ అనమాట. సో అన్న పర్ఫార్మెన్స్ ఈ సినిమాలో వన్ ఆఫ్ ది లీడ్గా చేశారు, కానీ నెక్స్ట్ అయితే లీడ్గానే చేస్తారు. సో చాలా బాగుంది. ఆ లుక్స్ కట్అవుట్ చూడండి. సో మెయిన్ లీడ్గా హీరోగా ప్రొడ్యూసర్స్ అందరూ చెక్కులు రాసుకోవాల్సిందే అనమాట. చాలా బాగుంది పర్ఫార్మెన్స్ అయితే నిజంగా. సో అందరు థియేటర్కి వెళ్ళి చూడండి. ఒక కొత్త కాన్సెప్ట్తో రాజ్ తల్లూరి గారు ఒక మంచి స్టోరీ తీసుకొని సో అందరు పర్ఫార్మెన్స్ను చాలా అంటే చాలా బాగుంది. సో మీరు రియల్ లైఫ్లో ఎలాంటి దొంగతనాలు అయితే చేయొద్దు, చాలా బాగుంటుంది. బీసీ సెంటర్లో బాగా ఆడిద్దాను నిజంగా. అవునవును. సో పక్కా విలేజ్ వాళ్ళందరూ వెళ్ళి ఫ్యామిలీస్తో ఖచ్చితంగా చూస్తారనమాట. సాంగ్స్ కానీ అసలు కుర్రోళ్ళకి నచ్చే సాంగ్స్ ఉన్నాయి, లవ్ సాంగ్స్ ఉన్నాయి, ఆ పోలీస్ సీన్స్ చేజింగ్స్ అన్నీ చాలా బాగున్నాయి. సో వెళ్ళి థియేటర్కి వెళ్ళి చూడండి. ఒక మంచి సినిమా హరుడు, చాలా బ్లాక్ బాస్టర్, ఆల్రెడీ సక్సెస్ఫుల్గా రన్ అవుతుంది. వెళ్ళి థియేటర్లో చూడండి. థ్యాంక్ యూ మేడం. అన్న ఇప్పుడే హరుడు మూవీ అయితే చూడడం అయితే జరిగింది. నిజంగా సినిమాలో అయితే మేడం గారు అయితే చాలా అంటే చాలా మంచిగా యాడ్ చేశారు. నిజంగా చాలా అంటే చాలా బాగా చేశారు. సో ఆవిడ ఇచ్చిన పర్ఫార్మెన్స్ కానీ, ఆవిడ ఇచ్చిన లుక్స్ కానీ, ఆవిడ ఇచ్చిన డైలాగ్ డెలివరీ కానీ, అలాగే మన రవీంద్ర అన్న కూడా చాలా అంటే చాలా మెయిన్ లీడ్ కింద చాలా బాగా చేశాడు. అలాగే మెయిన్ లీడ్ కావాల్సిన నెక్స్ట్ సినిమాలు అయితే ప్రొడ్యూసర్ గారు అయితే రెడీ చేసుకోవాలి. నిజంగా ఈయనే మెయిన్ లీడ్గా కనిపించారు. అలాగే మనకు వచ్చేసి తర్వాత సై సినిమాలో ఉంటాడు అన్న బ్లాక్ అన్న కూడా చాలా అంటే చాలా బాగా చేశాడు. అన్న అంటే ప్రతి ఒక్క డైలాగ్ డెలివరీ కానీ సినిమాలో ఓవరాల్గా అయితే చాలా అంటే చాలా బాగుంది. ఆ చోరీ చేసే విధానం కానీ విలేజ్లో ఉండే వైపు కూడా చాలా అంటే చాలా బాగుంది. ఇంత మంచి మూవీ ఈ మధ్యకాలంలో ఈ వీక్లో వచ్చింది. చాలా సక్సెస్ఫుల్గా రన్ అవుతుంది, ఆల్రెడీ థియేటర్స్లో ఆడుతుంది కూడా హరుడు మూవీ. సో ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ అలాగే మంచి థ్రిల్లింగ్ ఉన్న మూవీ ఇది. ప్రతి ఒక్కరు వచ్చి చూడాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాను. ఇప్పుడే హరుడు మూవీ చూడడం జరిగింది. సో రవీంద్ర గారి యాక్టింగ్ చాలా బాగుంది. సో ఆ ఫ్రెండ్స్ గ్యాంగ్లో సో ఒక హీరో కట్అవుట్. సో వాళ్ళ గ్యాంగ్లో కామెడీ కావచ్చు చాలా ఎంటర్టైనింగ్గా తీసుకెళ్లారు. మళ్ళీ వేదిక గారు ఇన్స్టాగ్రామ్లో చాలా ఫేమస్. తను కూడా ఒక ఇన్స్టాగ్రామ్
లో ఇంత ఫేమ్ కూడా ఇట్లా యాక్టింగ్ చేయడం చాలా క్యూట్గా కనిపించింది. సో ఆ ఫ్రెండ్ సర్కిల్, ఆ స్టోరీ కానీ, ఆ విలన్ని పట్టియడం సెకండ్ హాఫ్లో చాలా బాగా యాక్ట్ చేశారు. సో ప్రతి ఒక్కరు ఇది మంచి కంటెంట్ ఉన్న సినిమా, మంచి ఎంటర్టైనింగ్ సినిమా. ప్రతి ఒక్కరు థియేటర్కి వచ్చి వాచ్ చేయండి. సో మంచి కంటెంట్ని మనం ఎప్పుడు సపోర్ట్ చేయాలి. ఇంకా మంచి మంచి కంటెంట్లు వస్తుంటాయి. తప్పకుండా ఫ్యామిలీతో వెళ్ళి చూడండి, ఫ్రెండ్స్తో వెళ్ళి చూడండి, చాలా ఎంటర్టైన్గా ఫీల్ అవుతారు. అందరికీ నమస్కారం. ఈరోజు మూవీ చూడడం జరిగింది. మూవీ చాలా బాగుంది. దీనిలో ఏంటంటే పాత క్యారెక్టర్స్ కొన్ని ఉన్నాయి. షానిబాయ్ క్యారెక్టర్ కానీ, సై సినిమా నుంచి చూస్తున్న షానిబాయ్ కానీ, ఇప్పుడున్న మా రవీందర్ రెడ్డి అయితే యాక్టింగ్ చేశారు. మేడం గారు హీరోయిన్ కూడా చేశారు. కానీ వీళ్ళ క్యారెక్టర్స్ కొత్తగా, మూవీ కొంచెం కొత్తగా ఉంది. చూడండి అందరూ కూడా, చాలా బాగుంది. సో ఏంటంటే నేను చెప్పేంటంటే మెయిన్ యూత్ చాలా ఎంకరేజ్ చేయాలి. కొత్త మూవీస్ని అందరూ ఎంకరేజ్ చేయాలి. కొత్త క్యారెక్టర్స్ని కూడా మీరు ఎంకరేజ్ చేయాలి. ఇప్పుడు షానిబాయ్ అంటే ఆల్రెడీ సై సినిమా నుంచి తనని అక్కడి నుంచి చూస్తూ వస్తున్నాం. ఇప్పటివరకు ఎలా అంచలంచలుగా ఎదుగుతూ వస్తున్నాడో అలాగే సేమ్ వేరే క్యారెక్టర్స్ ఏవైతే వస్తున్నాయో, ఇప్పుడు రవి గారు కానీ చాలా మంచి క్యారెక్టర్స్లో ఉన్నాడు. పాత మూవీ ఆల్రెడీ 3-4 మూవీస్ చేశాడు పన్నారు. కొత్తగా లాంచ్ అయింది మేడం హీరోయిన్ కూడా. సో తను కూడా యాక్టింగ్ బాగుంది. సో ఓవరాల్ వీళ్ళ యాక్టింగ్ బాగుంది. మూవీ కూడా చాలా బాగుంది. ప్లీజ్ అందరు చూసి ఎంజాయ్ చేయండి. విత్ ఫ్యామిలీస్ రండి, ప్రాబ్లం లేదు, బాగుంటుంది. తప్పకుండా వస్తే మీరు మాత్రం ఎంజాయ్ చేసి వెళ్తారు. ఎవరు కూడా ఎక్కడ డిసప్పాయింట్ గారు. ఇది హరుడు సినిమా చూసాను ఇవాళ, చాలా నచ్చింది. అండ్ ఫస్ట్ నుంచి టీం కూడా చాలా బాగా చేశారు. ఇందులో మన హీరో వెంకట్ గారు చేశారు, తర్వాత మా రవీందర్ రెడ్డి గారు చాలా బాగా చేశారు. అండ్ షాని అనేది ఆల్సో డన్ వెరీ గుడ్ జాబ్. సినిమా కంటెంట్కి వస్తే ప్రతి ఒక్క దీంట్లో కూడా, స్టోరీలో కూడా వీళ్ళు ఉన్నారు. ఓకే, అండ్ స్టోరీ కంటెంట్ కూడా చాలా బాగుంది. అండ్ ప్రతి ఫైట్ సీన్ కానివ్వండి, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానివ్వండి, ఇట్ వాస్ వెరీ గుడ్. అండ్ రియల్లీ లవ్ దిస్ మూవీ. అండ్ ఓవరాల్ రేటింగ్ వచ్చేసి 3.8 అబోవ్ ఇవ్వచ్చు. ఎందుకంటే అసలు సినిమా ఎక్కడ కూడా మనకి బోర్ కొట్టలేదు. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఇట్ వాస్ వెరీ గుడ్. అండ్ చాలా బాగా చేశారు ఈ టీం కూడా, 5గురు. ఇట్ వాస్ వెరీ నైస్ టు సీ దిస్ మూవీ. థ్యాంక్ యూ. హాయ్ అన్న, ఈ సినిమా అయితే బ్లాక్ బాస్టర్ అయిపోయింది. థ్యాంక్ యూ. ఇప్పుడు అందరూ కోరుకునేది ఏంటంటే మీ నెక్స్ట్ ప్రాజెక్ట్స్ ఏంటి? నెక్స్ట్ మంత్ నాది భగవంతుడు అని ఒకటి రిలీజ్ అవుతుంది. ఆ తర్వాత కార్పము, ఇంకొక తమిళ్ మూవీ ఒకటి చేసి అదొకటి ఉంది. ఫౌజీకి మోస్ట్ అవైటెడ్ ఫౌజీలో ఒక క్యారెక్టర్ చేశాను. వాట్ ఈస్ ద యువర్ నెక్స్ట్ ప్రాజెక్ట్? So this was my first movie, and now only it released. So next projects are like big something big is coming. One is my Telugu movie Kokoroko with Sunil Garu and all. Other is Kannada, Telugu, Tamil, 3 language, kind of pan India movie, and one is going to announce very soon. హాయ్ అన్న. హలో. ఈ సినిమాలో అయితే మీ కామెడీ పరంగా కానీ, సినిమా పరంగా కానీ బ్లాక్ బాస్టర్ అయిపోయింది. ఓకే. మీరు చాలా సినిమాలు చేశారు. ఇప్పుడు నెక్స్ట్ ప్రాజెక్ట్స్ ఏమొస్తున్నాయి? ఈగర్లీ వెయిటింగ్ అంటే పెద్ద సినిమా చెప్పుకుంటే ప్రభాస్తో ఫౌజీలో ఒక మంచి రోల్ చేశాను. నాతో పాటు రవీందర్ కూడా యాక్ట్ చేశాడు సినిమాలో. మేమిద్దరం కాంబినేషన్లో ఈ సినిమా అయిన తర్వాత చేసింది ఫౌజీ. అది పెద్ద సినిమా. అది కాకుండా ఒక థ్రిల్లర్ సినిమా చేస్తున్నాను. అండ్ ఆ థ్రిల్లర్ వచ్చేసి మన కాస్ట్ అండ్ పబ్లిసిటీ, ఇంతవరకు పబ్లిసిటీ చేయలేదు, టైటిల్ కూడా అనౌన్స్ చేయలేదు. అదొకటి రెడీగా ఉంది.